హాయ్ అండి, వెల్కమ్ టు నిరీషా తెలుగు వ్లాగ్స్. తమ్నైల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, బంగారు పాపతో నా కష్టాలు. అవునండి, ఈరోజు చేప తినాలనిపించింది. చాలా నెలల రోజుల తర్వాత చేప తింటున్నాం అనమాట. నాకు తెలిసి న్యూ ఇయర్ తర్వాత ఎప్పుడో తెచ్చినట్టున్నా, దాని తర్వాత మళ్ళీ చేపలు తేలేదు. సరే అని చెప్పేసి చేప తెద్దామని చేపల మార్కెట్కి వెళ్ళాము. అంటే మా ఇంటి దగ్గర ఉన్నది ఒక చిన్న చేపల మార్కెట్. అక్కడ అన్ని పెద్ద పెద్ద చేపలే దొరుకుతాయి. పెద్ద పెద్ద చేపలు కూడా 4 రకాలు. ఆ 4 రకాల్లోని ఎప్పుడూ ఒకటే కామన్గా ఉంటాయి: చెరువు చేపలు, చందువులు, రిజర్వాయర్ చేపలు అనుకోండి. సరేలే, ఈసారి బంగారు పాప ఉంది కదా, డిఫరెంట్ చేప అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కడుగుదామని చెప్పి చూస్తేనేమో విపరీతమైన జిగురు. ఎక్కడ చూసినా ఎన్నిసార్లు కడిగినా జిగురు జిగురు జిగురే. నాకు ఒకటైతే అర్థమైంది, ఉప్పు వేస్తే విపరీతమైన జిగురు బయటపడుతుంది అని చెప్పేసి ఒకటైతే అర్థమైంది. దాని తర్వాత ఒక 3-4 సార్లు ఉప్పేసి కడిగాను. ఉప్పేసి కడిగిన తర్వాత అది అలానే జిగురుగా అనిపించింది. దాని తర్వాత 4వసారి మామూలు ఫ్రెష్ వాటర్తోని కడిగితే నాకు పెద్దగా ఏం జిగురు అనిపించలేదు. సో జిగురు పోయిందేమో అనుకొని కడిగేసి పక్కన పెట్టి లాస్ట్లోని కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టానమాట. అంటే వండుకునే ముందు కొంచెం ఉప్పు పసుపు వేసి పెడతాం కదా, అలానే పెట్టానమాట. పెట్టి ఇలాగ వేసాను, తిరిగి మళ్ళీ జిగురు జిగురుగా తయారైందనమాట. మళ్ళీ నేను ఇంకా అలానే ఉంటే మరి ఇంకా వండుకోబుద్ది కాదు కదా. ఇంకా వంట స్టార్ట్ చేశానమాట. ఏం లేదండి, నాదైతే సింపుల్ కుకింగ్. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, దాని తర్వాత చింతపండు రసము కొంచెం, దాని తర్వాత గరం మసాలా, ఉప్పు కారం పసుపు, ఇంతే సింపుల్. ఇంకా అంతకన్నా మించిందే. కాకపోతే నేను ఈరోజు బంగారు పాప చిన్న చేప కదా, ఇది పెద్ద ఏమి ఉండదు కదా, పెద్ద సైజు ఉండదు, చిన్న చేప మాకు సరిపోతుంది అన్నట్టు చిన్నది తీసుకొని వచ్చాను. చిన్నది తీసుకొని వచ్చి చేశాను అన్నమాట. మ్యాక్సిమం ఇది ఉంటే 1.5 kg అంత మించి ఇంకెక్కువేమి ఉండదు. సో సరే అని చెప్పేసి మాకు ఇది సరిపోతుంది అని ఈ అంటే మధ్యాహ్నానికి రాత్రికి అన్నట్టు తెచ్చాను అనమాట. తెచ్చి వండాను. విపరీతమైన జిగురండి ఈ చేపతోని. ఎందుకంటే నేను కొర్రమీను ఇవన్నీ చూశాను, కొర్రమీనుకు కూడా జిగురు ఉంటుంది. అది ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత పోతుంది, మళ్ళీ జిగురు అంటూ మళ్ళీ రాదు కొర్రమీనికి. దీనికి ఏంటో విపరీతంగా జిగురు, ఎన్నిసార్లు కడిగినా అంతలా జిగురు వస్తుంది. ఈ చేప నేను ట్రై చేయడం, కొనడం, తినడం అన్నీ ఇదే ఫస్ట్ టైం. మీకు నాకైతే ఐడియా లేదు, ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. దీని గురించి మీకు ఏమైనా తెలిసిన ఏమైనా విషయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మొత్తానికైతే తెచ్చాను కదా, ఇంకా మరి ఏం చేస్తామని చెప్పేసి ట్రై అయితే చేశాను. జిగురుతో ఒక్కదాంతోనే నా ప్రాబ్లం అనిపించింది, మిగతా అంతా బాగానే ఉంది. టేస్ట్ పరంగా బాగానే ఉంది. పెద్దగా ముళ్ళు లేవండి. కొర్రమీనుకు కూడా ముళ్ళు ఉండదు, ఎక్కడో ఒకటి ముళ్ళు ఉంటుంది, దీనికి ముళ్ళు ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, సన్నంగా ఉన్నాయన్నమాట. పెద్ద కోస్తే పెద్దగా ఏమీ రాలేదు. మహా అయితే 6 ముక్కలు వచ్చాయి, మిగతాదంతా పొట్ట భాగమే, అంతే అన్నమాట. మొత్తానికి పులుసు చేశాను, అయిపోయింది. దీంతో చూస్తే నాకు మా 5 సంవత్సరాల క్రితం ఎక్వేరియం చేపలు గుర్తొచ్చాయి అన్నమాట. మేము ఎక్వేరియంలో చేపలు పెంచాము ఒకప్పుడు, 5 years బ్యాక్ అన్నమాట. అంటే పిల్లల్ని కుక్కల్ని పెంచడం అంటే కొంచెం బయటకు తిప్పాలి, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత కష్టంలే, మనం చేసుకోలేములే అన్నట్టు ఏం చేసామంటే చేపల్ని పెంచుకున్నాం అనమాట. గోల్డెన్ ఫిష్, ఎక్వేరియం ఫిషెస్ ఉంటాయి కదా, అవన్నమాట. ఆ పేర్లు అయితే నాకు గుర్తు రావట్లేదండి. సో గోల్డెన్ ఫిష్ అంటున్నాను కానీ నా పేర్లు గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి, ఇప్పుడు మీరు మీతో మాట్లాడుతూ ఉంటే. మొత్తానికైతే ఆ చేపలాగా ముద్దుగా ఉన్నాయన్నమాట చేపలు. మొత్తానికి ఒకటి తీసుకొని వచ్చాను, వండాను. టేస్ట్ అంతా బాగానే ఉంది. సో కొర్రమీను ఏ టేస్ట్ వస్తుందో అయితే ఆ టేస్ట్ అయితే చెప్పలేను, కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది.
ఎట్ లాస్ట్ ఏంటంటే కొంచెం గరం మసాలా ఫైనల్గా వేసేసి దింపేసాను అనమాట. ఇంకా మీకు కొత్తిమీర ఇవి అవి ఏవైనా ఉంటే యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవేమీ ఇంట్రెస్ట్ చూపించనండి. సింపుల్గా ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఈ లాస్ట్ మూమెంట్లో దింపే ముందు ఒకసారి ఉప్పు కారం ఏమైనా సరిపోలేదు అని అనిపిస్తే కొంచెం చూసుకోండి. ఈ లాస్ట్ మూమెంట్లో వేసేసి ఇంకా దింపేసేయడం అనమాట. పక్కనే సిమల్టేనియస్గా వైట్ రైస్ కూడా పెట్టేశాను. అది చేపల ఇగురు కన్సిస్టెన్సీ అనమాట. అలా ఉంటేనే కొంచెం చూడడానికి అలాగా నీళ్ళ అనిపిస్తున్నా కానీ కొంచెం స్టవ్ ఆపేసి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే ఏంటంటే చేపల ఇగురు కొంచెం చిక్కబడుతున్నట్టు అనిపిస్తుంది. సో వేసుకుని కలుపుకొని తినేటప్పుడు కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజుకి వ్లాగ్ అనమాట. తినేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. కానీ చూడడానికి అయితే బాగుందండి, టెంప్టింగ్గా. కర్రీ బాగా వచ్చింది, స్మెల్ కూడా చాలా బాగుంది. నైస్ డే, సండే, సండే ఫైన్ డే. ఒకరోజు ఈరోజు ఏదోలా అలా అలా గడిచిపోయింది ఫిష్ కర్రీతోని. అది మా బంగారు పాపతోని కష్టాలతోని ఈరోజు ఒక రోజు అనేది ఎండ్ అయిపోయిందనమాట. వేడి వేడి రైస్, ఇంకా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి అనేటట్లా ఉన్నాను. సో టేస్ట్ చేశాను అనమాట, బాగానే అనిపించింది. అంతేనండి ఈరోజుతో ఇది వ్లాగ్. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.